అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. మరి గుంటూరు జిల్లాలో మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 12వ తారీఖున విచ్చేస్తున్నారు. మేమంతా సిద్ధం. మరి బహిరంగ సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు, నాయకులు, అలాగే అభిమానులు, లబ్ధిదారులు అందరూ విచ్చేస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అనంటే ఒక సైన్యం. ఆ సైన్యం గుంటూరు జిల్లాలోనే ఎంటర్ అవుతుంది అనంటే ఒక్కసారి ప్రతిపక్షాలకి ఏ విధంగా ఉన్నదో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బస్సు యాత్ర చేస్తున్నారు, అక్కడ జనాలు వీరాది అంటే ఆయన వీరత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మాట తప్పలేదు. ఆయన నోట్లో నుంచి ఒక మాట వస్తే చాలు, ఆ మాట జరిగిపోయిద్ది అని చెప్పి నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకం ఇంకా చిరస్థాయిగా ఉండాలి. మనకి ఎల్లప్పుడూ మన సంతోషం కోసం, మన కుటుంబం కోసం, మన అందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గుంటూరు తూర్పులో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాం. మేము కూడా మా నాయకుడు గుంటూరులో జిల్లాలో రావడం, ఆయన్ని మేము ఒక అభిమానులుగా జెండా మోసే కార్యకర్త ఎప్పుడు ఒకటే. మా నాయకుడు మాకు కనిపించి మమ్మల్ని చూసి ఒక్కసారి దండం పెడితే అది పెట్టుకొనే మేము చిరస్థాయిగా పనిచేస్తామని చెప్పి ఈరోజు మాకు ఒక ప్రోత్సాహం, మాకు ఎలక్షన్ చేయడానికి ఒక ఇంజెక్షన్ లాగా మాకు ఇంజెక్ట్ అయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరి ఏటుకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు అవుదాం. నాతో పాటు కలిసి మీరందరూ కలిసి మనం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడదాము. ఈరోజు మరి రేపు ఆయన ఎంటర్ కాబోతున్నారు గుంటూరు జిల్లాలో. మరి ఏటుకూరులో బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చి చేసి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.